మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతకు ఆత్మీయ స్వాగతం. ముందుగా విగడత గారు, అనంతపురం కొన్న మదనపల్లి బెస్ట్ ప్రైజ్ అన్న. అనంతపురం స్టాక్ తగ్గేది లేదు, టమోటా రేట్ పెరిగేది లేదు. శివకుమార్ గారు. ఇక మల్లెల వెంకీ గారు, అన్నా అంగళ్ళు అండ్ మదనపల్లిలో బిగ్ బాస్ 3,000 క్వాలిటీ కాయలు కొనుక్కుని పొంగనూరు పలంలో స్మాల్ బాక్స్ 300 అమ్ముకోవచ్చు. అది 100 సార్లు వర్కౌట్ అవుతుంది బ్రో. మొన్న అక్కడ దిమ్ము తక్కువ 15 లక్షలు మీద టమాటాలు అంతే. అది 100 సార్లు కూడా వర్కౌట్ అవ్వదు. ఇక్కడికి అంత వ్యత్యాసం ఉండదు. మొన్న వచ్చి కాయలు తక్కువ కావడం వల్ల డిమాండ్ వచ్చి ధర పెరిగింది. ఇక మనం కావాలంటే పరిశీలిస్తే, ఇక మల్లికార్జున అన్నా, నేను ప్రకాష్ గుర్తున్నానా చెప్పండి, బాగున్నారా? 50 days వరకు రేట్ అన్నదే బాగున్నా. ప్రకాష్ అన్నారు, గుర్తున్నాడు కదా. 50 days వరకు రేటు పిలానే రెడ్ ఇరానీ ఉంటుందన్న. తర్వాత ఆకాశంకి నేను ఏదైనా చెప్పానంటే అది ఆకాశంలో చుక్కలు, మన టమోటా ఫార్మర్స్ అన్నలకు రెక్కలు. 50 రోజుల వరకు రేటు ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత టమోటా ధరలు ఆకాశంలో అందుతాయి. మన టమోటా అన్నలకు రెక్కలు వస్తాయని కామెంట్ పెట్టారు. ఇక దానికి దాదా గారు ఒక రిప్లై అడిగారు, రెడ్డి ఇరానీ అంటే ఏందన్నా అని. నాకు కూడా అర్థం కాదు రెడ్డి ఇరానీ అంటే ఏమో. మల్లికార్జున గారు చెప్పి ఉంటే బాగుండే, రిప్లై ఇచ్చి ఉంటే. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇక వెంకటేష్ గారు, అంగళ్ళు అదిరింది, మొలకొల్చును మురిపించింది, మదనపల్లి మైమరిపించింది అనుకునే లేపు రైతులకు నిరాశ మిగిలింది. ఇది బాగుంది. అంగళ్ళు అదిరింది, మొలకొల్చును మురిపించింది, మదనపల్లి మైమరిపించింది అనుకునే లోపే రైతులు నిరాశ మిగిలింది. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. రాఘవేంద్ర గారు. ఇక రాజా గారు, కరగడ 400 రూపాయలు టాప్ రేట్ అన్నా ఈరోజు అనంతపురం ఎందుకు 190 పోతుంది? ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంటుందా? భారీ వ్యత్యాసంతో టమాటా ధరలు పోవడం అది మామూలు. అది ఎప్పుడో ఒకసారి, ప్రతిరోజు ఇలా ఉండదు. చరిత్రలో సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఇలా జరుగుతుంది. ఇక మనం మరొక పరిశీలిస్తే, పలంనేరు 450 స్మాల్ బాక్స్. మల్లెల వెంకీ గారు, నిజమైన 15 ఆగస్టు రోజు అన్నమాట దిగుమతి తగ్గింది. ఆ రోజు పొంగనూరు, పలంనేరు, కలకడ ఇవన్నీ భారీ ధరలు నమోదయ్యాయి. అక్కడ దిగుమతి భారీగా తగ్గడంతో మొత్తం పోతారు. రైతుకి ఆశ ఒక కలగా మారిపోయింది. శివకుమార్ గారు, హాయ్ అన్న, ఎందుకు అబద్ధం చెబుతున్నారు? కలగడ టాప్ రేటు 350 to 400 భయ్యా. వెంకీ గారు, నేను కలగడ మార్కెట్ సంబంధాలు అప్డేట్ చేయలేదు. మీరు చూసిన వీడియో కూడా అది కలిగి మదనపల్లి వీడియో మాత్రమే. కలగడ తల్లితో నేను చెప్పలేదు. ఈ మధ్యకాలం చాలా రోజులైంది. సో నేను చెప్పినప్పుడు అబద్ధం చెప్పానని మీరు అనుకుంటారన్నా. ఇక మనం మరొకటి పరిస్థితి, హర్ష గారు, వర్షాలు పడితే ఈ రేట్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే అప్కమింగ్ డేస్లో రాబోయే రోజుల్లో నో సెల్ పడుతుంది. దీని శివకుమార్ గారు రిప్లై ఇచ్చారు, ఊరికి ఇచ్చే పద్ధతి వస్తుందా అంటే, ఫ్రీగా ఇచ్చినా వదిన పరిస్థితి ఆలోచిస్తుంటేనే భయమేస్తుంది. అలాంటి పరిస్థితి వస్తుంది నేనైతే అనుకోవడం లేదన్నా. ఏమన్నా అన్క్వాలిటీ కాయలు, జ్యూస్ కాయలు ఇలా ఏమైనా ఉండొచ్చేమో, కానీ క్వాలిటీ ఉన్న టమాటాలు ఫ్రీగా ఇచ్చే స్థితి వస్తుందని ఐఎమ్ సో సారీ నేను అనుకోవడం. ఎందుకంటే వర్షాలు లేవు, టమోటాలు కూడా పెద్ద క్వాలిటీ లేవు, వైరస్ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఫ్రీగా ఇచ్చే పరిస్థితి వస్తుందని అనుకోకండి. ఒకవేళ ఆ స్థితి వచ్చినా కూడా అన్క్వాలిటీ టమాటాలు ఉంటాయి అన్నదాతలు గమనించగలరు. ఇక్కడ వర్షాలు లేవు, చెట్టుకు బలం లేదు. ఇక రిజ్వాన్ స్నేహితుడు ఉమా గారు, సయ్యదన్న, రైతుకి ఎప్పటికీ స్వతంత్రం రాదన్న. రైతు మిత్రులందరికీ పాక్షిక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రైతు నిమిత్తం ఎప్పటికీ స్వతంత్రం రాదు, స్వతంత్రం వచ్చింది కానీ ఇది పూర్తిగా కాదు, పాక్షిక స్వాతంత్రమే. అన్నదాతలందరికీ పాక్షిక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రిజ్వాన్ బాల్య స్నేహితుడు ఉమా గారు కామెంట్ పెట్టారు. మార్కెట్కి పోతే తిప్పలే. నిన్న ఒక కామెంట్ చదివాను నేను, బారుకు పోతే బాధలు పోతాయి, మార్కెట్కి వస్తే తిప్పలే, బయట తిరిగితే అప్పు లేని వాళ్ళది కామెంట్ పెట్టారు. దానికి సుదర్శన్ గారు మార్కెట్కి పోతే తిప్పలే అంటూ కామెంట్ ఇచ్చారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, హనుమంత్ రెడ్డి గారు,
నేను నిన్న మొలకల చెరువు 555 మిశ్రాబాయిని అడిగాను. ఆయన చెప్పిన సమాచారం మేరకు ఆగస్టు నెలలో మన లోకల్ మరియు అనంతపురం ఏరియాలో ఎక్కువగా సరుకులు ఉన్నాయి. సెప్టెంబర్లో ఔరంగాబాద్ సరుకులు వస్తాయి. అక్టోబర్ నెలలో మంచి రేట్లు ఉంటాయంటారు. కానీ ఇది ఒక ఊహాజనకమే. మళ్ళీ దీన్ని రాజకీయం చేయకండి. దీనికి వినయకుమార్ రిప్లై ఇచ్చారు. ఎందుకంటే మన అక్టోబర్లో వస్తుంది కాబట్టి మన కాయలు హనుమంత్ రెడ్డి గారు అక్టోబర్లో కాయలు వస్తాయి కాబట్టి అక్టోబర్లో మంచి ధరలు ఉంటాయని ఆయన చెబుతున్నట్లు వినయకుమార్ చెబుతున్నారు. జూలై 10కి అదే మిశ్రా ఇంకా 10 రోజుల్లో టమోటా దొరకదు, ₹1000 బాక్స్ అమ్ముతుందన్నాడు. నాది సెప్టెంబర్ 5కి శాంపుల్స్, అక్టోబర్ 5కి 2 ఎకర్ శాంపుల్స్. సో మీరు ఇచ్చిన సమాచారం మేరకు అక్టోబర్లో ధరలు ఉంటే మాత్రం అన్నదాత వినయకుమార్ గారికి సెప్టెంబర్ 5న మరి అక్టోబర్ 5న కూడా 2 ఎకరాల శాంపుల్ తోటలు ఉన్నాయని కామెంట్ పెట్టారు. ఏదేమైనా వినయకుమార్ గారు ఆల్ ది బెస్ట్. అంజీ గారు, అన్న గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, సెప్టెంబర్లో చిన్న బాక్స్ 500 ఉంటుందని. బికాజ్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. అనంతపురం సహా వాటర్ ప్రాబ్లం హెవీ. భయపడాల్సిన పని లేదు, చెప్పడానికి కంగారు పడాల్సిన పని అంతకన్నా లేదు. గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా అన్నదాత చెప్పండి, సెప్టెంబర్లో చిన్న బాక్సులు 500 అమ్ముతుందని. దానికి కారణం నీటి సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి అన్ని చోట్ల స్టాక్ తగ్గుతుంది అని. ఒక విషయం వాస్తవం వల్ల అంజనప్ప గారు, స్టాక్ తగ్గితే ఆటోమేటిక్ ధర పెరుగుతుంది. ఇది లాజిక్. దీనికి బాసడి రిప్లై ఇచ్చారు. అన్న మీది ఏ విలేజ్ నెంబర్ పెట్టన్నా, మాది మదనపల్లి, మీది అనంతపురం అయితే నెంబర్ పెట్టి ప్లీజ్. బట్ బాసడి గారు నో రిప్లై. అన్నా నాది కళ్యాణదుర్గం, ప్లాంటేషన్ జరుగుతూనే ఉంది ఎంఆర్తా న్యూస్ గారు అని రాంగ్ చెబుతున్నారు. నీళ్లు లేవని ఏపీలో ప్లాంటేషన్ చేయలేదన్నారు. 200, 250 చిన్న బాక్సులు అమ్మితే 1, 10, 100, 1000, 10 లక్షలు 10 లక్షలు దాటితే దళదూరు మార్కెట్ సరుకు. కళ్యాణదుర్గం ప్రాంతంలో రోజు 100, 150 బొలెరోలు 50, 80 ఈచర్లు లోడింగ్ జరుగుతున్నాయి. కానీ రేట్లు లేవని పెరగకుండా ఉండవంటే చాలా తోటలు ఉన్నాయి. మీరు ఒక్కసారిగా వీడియో చేసి మీరు చెప్పండి, ఒకసారి వీడియోస్ పంపించమని పంపిస్తాను. ఎంఆర్తా న్యూస్ గారు ఖచ్చితంగా మీరు వీడియోస్ పెట్టండి అన్న. మీరు ఇచ్చే వీడియో సమాచారం అన్నదాతలు ఉపయుక్తంగా ఉంటుంది. దీనికి ఓమిరెడ్డి గారు రిప్లై ఇచ్చారు. నిజం నిప్పు లాంటిది అన్నారు మన పెద్దలు. ఆ నిప్పు కణం మన అన్నగారికి ఎక్కడ తాకిందో తెలియదు. కానీ నా కామెంట్కు 2 అన్నగారు స్పందించారు. కానీ మా నాన్నగారు మాత్రం ఈడ్చి తన్ని చెత్తబుట్లోకి వేశాడు. ఎందుకన్నా అంత నీకు బాధ లేదు బ్రో, నేను 2 రోజులుగా మీ కామెంట్ సభ కార్యక్రమం చేయలేదు. కొంచెం పని ఒత్తిడి, చిన్న ఆరోగ్య సమస్య, అందుకే ఇవాళ చేస్తున్నాను. ఇక దాదాగా రిప్లై ఇచ్చారు. నీళ్లు తెప్పించి మరీ టమాటా ప్లాంటేషన్ కళ్యాణదుర్గం ప్రాంతంలో చేస్తున్నారని. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఎంఆర్తా న్యూస్ గారు మీరు పంపించే వీడియో కోసం మన యూట్యూబ్ ఛానల్ సైషత ఛానల్ వీక్షకులతో సహా నేను కూడా ఎదురు చూస్తుంటాను. వీడియో పంపించండి అన్న. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీదైతే ఆగస్టు నెలల తర్వాత స్టాక్ తగ్గుతుంది, ధర పెరుగుతుంది, గుడ్డి మీద చెప్పండి అన్న. చిన్న బాక్స్ 500 అమ్ముతుంది వాళ్ళది కామెంట్ పెట్టారు. ఒక్క విషయం వల్ల స్టాక్ తగ్గితే ఖచ్చితంగా ఆటోమేటిక్ రేటు పెరుగుతుంది. ఇది లాజిక్. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.